వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రైతు రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధమైంది. 1,00,000 రూపాయలు ఉన్న రైతు రుణమాఫీలు రేపే మాఫీ కానున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అవుతాయి. ఆ తర్వాత ఆగస్టు 15 లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిందో ఆ రకంగానే 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. అయితే రేషన్ కార్డుతో పాటు కుటుంబం అంటే ఏంటి? కుటుంబానికి రుణమాఫీ చేస్తారా, రైతుకు రుణమాఫీ చేస్తారా? ఇలాంటి నిబంధనలపై మాత్రం విపక్షాలు ఆరోపణలు కొనసాగిస్తున్నాయి. ఇంతకీ రైతు రుణమాఫీ ఎలా జరగబోతుంది, రైతు రుణమాఫీకి పెట్టిన నిబంధనలు ఏంటి? అందులో మనం ఇక్కడ చూపిస్తున్నాం రేపే రుణమాఫీ, దానిపైన కండిషన్స్ అప్లై అని కూడా చూపిస్తున్నాం. ఆ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్లు పెట్టారు, ఏ కండిషన్లపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి? ఈ అంశాలపై చర్చిద్దాం. నా దగ్గర 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రుణమాఫీ చేసినప్పుడు జీవో నెంబర్ 69 ఒకటి విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. 2014 ఆగస్టు 13న విడుదల చేసింది 1,00,000 రూపాయల రుణమాఫీ చేసేందుకు సంబంధించి. ఆ తర్వాత 2020లో మరొకసారి జీవో నెంబర్ 148 కూడా విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. రెండవసారి అధికారంలోకి వచ్చాక మళ్ళీ 1,00,000 రుణమాఫీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉందో అది మాఫీ చేసేందుకు. ఇంకొకటి తెలుగులో, అచ్చమైన తెలుగులో ఈసారి రేవంత్ సర్కార్ రైతులందరికీ అర్థమయ్యేలా ఒక జీవో విడుదల చేసింది. జీవో నెంబర్ 567. 2 రోజుల క్రితమే ఈ జీవో విడుదలైంది. రైతు రుణమాఫీకి సంబంధించి నిబంధనలు, నియమాలు ఇందులో ఉన్నాయి. 2 రోజులు అంటే 3 రోజుల్లోనే రుణమాఫీ చేసేందుకు కూడా సర్వం సిద్ధమైపోయింది. రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతుల అకౌంట్లలో పడతాయా ఈ నిధులు, రైతు కుటుంబం అకౌంట్లో పడతాయా అనేది రేపు సాయంత్రం తేలబోతుంది. దానిపైన చర్చిద్దాం మనం. మాతో పాటు డిబేట్లు జాయిన్ అవుతున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. లైవ్లో జాయిన్ అవుతున్నారు క్రాంతి గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఆర్మూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు కాసేపట్లో. ముందు చామల కిరణ్ గారితో మాట్లాడదాం. మీరు చెప్పాక వాళ్ళ అనుమానాలు ఏంటో కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మేము పీసీసీ మొత్తం కూడా ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. 300 మంది ఆల్మోస్ట్ అందులో పాల్గొన్నారు. ఈ రైతు రుణమాఫీ దేశంలోనే చారిత్రాత్మకం. దీని గురించి విస్తృతంగా జనంలో ప్రసార సాధనాల్లో మాట్లాడాలని సీఎం గారు కూడా మీకు ఉద్బోధించారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు. అయితే రుణమాఫీపై బట్టి, హరీష్ రావు లాంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. అది రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన వేయడం కూడా జరుగుతుంది. రైతులకి ఎక్కడా కూడా ఆలస్యం, నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్లుగా లేకుండా చేశారు. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు, కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చిండ్రు. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చిండ్రు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు, లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు. జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు. రైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఈ రైతాంగానికి అందరికీ లబ్ధి చేకూర్చే అంశం. మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రద్దు చేస్తా అన్నారు. అఫ్కోర్స్ 8 నెలలు అయింది అనుకోండి, అది వేరు విషయం. అయినా రద్దు అవుతున్నాయి రుణాలన్నీ కూడా 2 లక్షల వరకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం. అయితే దీనిపై కొంత అనుమానం అయితే విపక్షాలకు, అంటే ఓన్లీ హరీష్ రావుకనే కాదు, విపక్షాలకు ఉన్నాయి, బీజేపీకి ఉంది. విపక్షాల అనుమానాలు లేకుంటే వాళ్ళు ఎలాగో ప్రభుత్వంపై కొంత అనుమానం ఉంటుంది కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. రైతుల్లో కూడా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఇది ఎందుకంటే నేను మీకు ఒక 2-3 అంశాలు చెప్తాను ఎందుకు అనుమానాలు వచ్చాయనేది. మీరు ఇచ్చిన రుణమాఫీ పరిధి వర్తింపు ఈ జీవోలో మొదటి పాయింట్, తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అంటే ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. అయితే ఇక్కడ మీరు ఏమన్నారంటే ప్రతి రైతు కుటుంబానికి అన్నారు. కుటుంబం అంటే పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు. రేషన్ కార్డు అని 2వ పాయింట్లో రేషన్ కార్డు వచ్చింది. మళ్ళీ రేషన్ కార్డులు జారీ చేయక మీకు తెలుసు కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులే ఇవ్వలేదు.
ఒకే కుటుంబంలో పిల్లలందరికీ అదే రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఇంకో కుటుంబం ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, అయినా అదే రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే ఈ 2 పాయింట్లు మెయిన్గా వస్తున్నాయి. తర్వాత కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి అది మాట్లాడదాం, ఇది మెయిన్. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మేము అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే 38 మంది సభ్యులు ఉన్నటువంటి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు నిర్మాత్మకమైనటువంటి అపోజిషన్ ఉండాలని, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఓవరాల్గా మాకు చాలా ఏమంటారు మాటకారితనం ఉందని చెప్పి ప్రతిదాన్ని వ్యతిరేకించడము, ప్రజలకు లబ్ధి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏదో చేయాలని చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళ ఒకటి ఉండాలి. 100% ప్రతిపక్షాలకు ప్రజలకు మేము ఇచ్చే పథకం ప్రజలకు అందుతుందా, మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా, మా రైతు రికగ్నిషన్ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చెప్పిన దాన్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేసే విధి విధానాలు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 148 జీవోలకు అదే విధంగానే ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళ జీవోలు ఈ జీవోలు కంపేర్ చేస్తే ఏం క్లాజు, వాళ్ళు సింపుల్ చిన్న క్లాజెస్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేదాన్ని పట్టుకురు. వాళ్ళు రేషన్ కార్డ్ అనేవాడు ఆ జీవోలో లేదు చెప్తున్నా పట్టుకుర్రు, ఎందుకంటే అది ఓవరాల్గా ఎవరో చెప్పినట్టు రేషన్ కార్డు ఉండాలని. కానీ దాని మీద క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఇచ్చిన క్లారిటీని తీసుకున్నాక వాళ్ళు సాటిస్ఫై కావాలి, కానీ వాళ్ళు సాటిస్ఫై కాదలుచుకోలేదు. ఎందుకు కాదలుచుకోలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు గారు ఇది కానే కాదని ఊహాగానంలో ఉన్నటువంటి హరీష్ రావు గారికి మేము చేస్తున్నామని తెలిసిన తర్వాత ఏదో విధంగా దీన్ని కన్ఫ్యూజ్ చేసి అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్న వాతావరణాన్ని అన్రెస్ట్ క్రియేట్ చేసి ఏమంటారు రాని వాళ్ళు కొంతమందికి దీంట్లో ఎలిజిబుల్ లేని వాళ్ళని కూడా ఏదో విధంగా రోడ్లు ఎక్కించాలన్న ప్రయత్నం చేసి డిస్రప్ట్ చేయాలనుకుంటుండు ప్రభుత్వ స్కీమ్స్ని. మేము క్లియర్ కట్గా డిసెంబర్ 12వ తారీఖు 2018 నుంచి 2023 డిసెంబర్ 9th వరకు ఈ మధ్య పీరియడ్లో కట్ ఆఫ్ డేట్స్ పెట్టి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఈ రేషన్ కార్డు మీద క్లారిటీ ఇచ్చినాము. రేషన్ కార్డు అనేది కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అని ఒక కుటుంబాన్ని మనకు క్లారిటీ ఇచ్చేటువంటి కార్డే రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటేనే వస్తాయా రుణమాఫీ అంటే రేషన్ కార్డు ఉంటేనే కాదు, పాస్బుక్ ఉంటే మీకు వస్తుందని కూడా క్లారిటీ ఇచ్చినాం మేము. ఏది లేదు ఇప్పుడు మనం మాట్లాడుకు ఏ జీవోలో లేవండి. రుణమాఫీ చేస్తామని చెప్పినాము. మన వ్యవసాయ శాఖ దగ్గర 30 లక్షల రైతు కుటుంబాలను ఐడెంటిఫై చేసింది. దీనికోసం 31,000 కోట్లను మనము బడ్జెట్ కేటాయించినాం. ఇది సింబుల్స్, ఇది సబ్జెక్ట్. ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంది, తెలంగాణ ప్రజలకు 30 లక్షల రైతులను సమగ్ర సర్వేలు చేసి వ్యవసాయ శాఖ ఐడెంటిఫై చేసింది. వీళ్ళ కొరకు 31,000 కోటిని ఇద్దామనే ఆలోచనతోటి ముందుకు వచ్చింది ప్రభుత్వం. ఇది ఫస్ట్ లైన్. ఏది మనం మాట్లాడుకోవాల్సింది. దీంట్లో ఓవరాల్గా మాట్లాడేటప్పుడు ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద పిల్లలు అంతా రేషన్ కార్డులోనే ఉంటుంది. రేషన్ కార్డు మీరే ఒప్పుకుంటారు గత ప్రభుత్వం వైఫల్యాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇయ్యని వాళ్ళు కూడా వచ్చి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ప్రజలు వాళ్ళని అడగాలి, అసలు మీ వల్లనే కదా ఈ దరిద్ర బతుకులని. రేషన్ కార్డు లేని పరిస్థితిలో కూడా ఆడ పోర్టల్స్ పెడుతున్నాం, ఆఫీసర్స్ని పెడుతున్నాం. అటువంటిది ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీ లేకున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందరు పాస్బుక్ ఉన్న రైతుకి ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు. అది క్లియర్ నెంబర్ 1. నెంబర్ 2 మీరు ఏమి అడిగారు? నెంబర్ 2 కిసాన్ సమ్మాన్ యోజన కింద అది ఇంకా అడగలేదు. 2-3 పాయింట్ మెయిన్గా అడిగింది మిమ్మల్ని రేషన్ నేను ఫస్ట్ ఒకటి చెప్తున్నా అండి. దీనికి ఫస్ట్ క్లారిటీ తెలంగాణ ప్రజలు చూస్తారు కాబట్టి మీ ఛానల్ ఏదో ఇక్కడ కూర్చున్నా మా ముగ్గురు కోసం పెట్టలేదు కదా. మీరు జనం కోసమే కాబట్టి జనానికి చెప్తున్నా నేను ముచ్చట. ముఖ్యంగా రేపు రుణమాఫీ ఎవరెవరికి అవుతుందో వాళ్ళు అందుకునే వాళ్ళకు గత ప్రభుత్వంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే బీజేపీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు అధికారం లేరు కాబట్టి. గతంలో 2014లో వీళ్ళు కేవలం 16,000 కోట్లు, 2018లో 12,000 కోట్లు. అది కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోసము వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ముందు వీళ్ళు అప్రిషియేట్ చేయాలి యాజ్ అపోజిషన్. అరే చెప్పిన దాన్ని 6 నెలలు ఇస్తున్నామని, 4 ఏళ్ల తర్వాత ఇస్తలేం. 2018లో చెప్పింది 2023లో ఇస్తలేం మేము ఎన్నికల ముందు. ఇచ్చుడు కూడా అందరికి ఇలే వాళ్ళు. క్లారిటీ ఏంది, వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన 4 ఏళ్ళకి కడితే వాళ్ళకు వడ్డీలే అయినాయి డబుల్. అడుగుదాం. డబ్బులు రైతు వడ్డీలే 2 అంతలు కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ పాయింట్ మనం వెళ్దాం. ముందు క్రాంతి గారు, మీరు 10 ఏళ్లలో రుణమాఫీ చేసింది 29,000 కోట్లు చేశారు. మొత్తం 37,000 కోట్లకు హామీ ఇచ్చారు. అంటే 1,00,000 రుణమాఫీ 37,000 కోట్లు కావాల్సి ఉంటే
కేవలం 29,000 మాత్రమే, మీరు 29,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మీరు అందరికీ రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు తీసుకున్నారు. మేము 10 నెలలు కూడా పట్టకముందే రుణమాఫీ చేసేస్తున్నాం, ఒక్కొక్కరికి 2 లక్షలు. ఎందుకు మీకు అనుమానాలు, అపోహలు, ఆందోళనలు అని చామల కిరణ్ గారు అడుగుతున్నారు మిమ్మల్ని నేరుగా. ముందుగా కళ్యాణ్ గారు మీకు, అట్లాగే టింటి ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. మా మిత్రుడు చామల కిరణ్ గారికి కూడా నమస్కారాలు. ఈరోజు మాకేం తొందర లేదు, కానీ కళ్యాణ్ గారు వాళ్ళే చెప్పుకున్నారు కనుక మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళే చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన December 9 రోజు అన్ని ఇచ్చేస్తామని చెప్పారు. మీరు కావాల్సే రేవంత్ రెడ్డి గారు బయట ఉంటే కనుక మీరు ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు December 9 ఎలక్షన్ అయ్యే ముందు రోజు వరకు కూడా ఎవరు లోన్లు తీసుకున్నా కూడా వాటన్నిటి కూడా కట్టే బాధ్యత మాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అది చేయలేరు కనుక మేము ఇన్ని రోజులు మేము అడిగినాం. అది కూడా హరీష్ రావు గారు ఒత్తిడి చేయడం వల్లనే ఇప్పుడు రుణమాఫీ చేసే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు గారు చేయకపోతే నేను రాజీనామా చేశానని అప్పుడు ఛాలెంజ్ చేసిందంటే ఇప్పుడు దిగొచ్చి దానికి తను దీన్ని సిద్ధ ఇవ్వడానికి సిద్ధపడడం తప్పించి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదే కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే నేను కూడా చెప్పేది ఏంటంటే మా పార్టీ మొదటి నుంచి కూడా రైతుల సంక్షేమం పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నది. ఈ 10 సంవత్సరాల పాలన మీరు చూసుంటారు కదా. 10 సంవత్సరాల పాలనలో రైతులు ఎట్లా ఉండేది. మేము పెట్టింది ప్రతి సంవత్సరం కూడా రైతు బంధు ఇచ్చి అట్లాగే ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది. మేము అది చెప్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు ఇచ్చిన హామీ మేము 37 కోట్లకు 29 కోట్లు ఇచ్చినాం. ఇంకా కొంచెం మిగిలింది కదా, 25% కూడా కాదు, తక్కువే ఉన్నది. ఈసారి మేము గెలుచుంటే మీకంటే ముందు ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళం. మేము రుణమాఫీ చేసే వాళ్ళం, రైతు బంధు ఇచ్చే వాళ్ళం, ఉచిత విద్యుత్ నిరంతరంగా ఇచ్చుండే వాళ్ళం. మీరు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఏదైతే ఎక్సైజ్ చేసి మేము రుణమాఫీని అందరికంటే ముందు ఇస్తామని చెప్పారు, రైతు బంధు ఎక్కిస్తామని చెప్పారు, వాటిలో ఏది కూడా మీ ప్రభుత్వము నెరవేర్చుకోలేకపోయింది. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏదో మొత్తానికైతే మా ఒత్తిడితోని, ప్రజల ఒత్తిడితోని, రైతుల ఒత్తిడితో దిగొచ్చి ఇప్పుడు మీరు రుణమాఫీ చేయడానికి వచ్చినారు. మేము అదే చేస్తున్నాం. ఎవరెవరైతే బకాయిలు ఉన్నారో, ఎవరెవరైతే రుణాలు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్నామని ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకసారి కుటుంబం అంటారు, ఒకసారి PMKYS అంటారు, ఇంకోసారి ఆధార్ అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నాయి? రైతుల్ని మీరు గందరగోళం చేస్తున్నారా లేదా? ఇప్పటికే మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎవరికి ఇంకొకటి ఏంటంటే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు అనేది కూడా సమాచారం కింద లెవెల్లో ఉన్నది, కింద రైతులందరూ ఆందోళన చెందుతున్నది. సో ఇక లోపభూయిష్టమైన ఒక విధానాన్ని పెట్టుకొని మేము రైతుల ప్రభుత్వం అంటే నమ్మడానికి రైతులు కూడా జరగలేరు. అందరూ కూడా వింటున్నారు మీరేమేమి చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం యాటిట్యూడ్ ఏంది అనేది కూడా అందరూ కూడా చూస్తున్నారు. కనుక తప్పకుండా మేమైతే ఏదైతే డిమాండ్ చేస్తున్నామో రైతులందరికీ ఇవ్వాలి, రుణమాఫీ ఇవ్వాలి. రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా, ఏం చేస్తావా? సరే మీరు ఎట్లాగో అన్నింటినీ నెరవేర్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మీ యాటిట్యూడ్ చూస్తే, మీ ప్రభుత్వ విధానం చూస్తుంటే, గత ఈ 7 నెలల కాలంలో మీ పరిపాలన విధానాన్ని చూస్తుంటే మీరు రైతు బంధు ఇవ్వడానికి ఇప్పటివరకు చేత కాలేదు. కనీసం 2,000 పెన్షన్, 4,000 దేవుడేరుగా 2,000 పెన్షన్ ఇవ్వడానికి ఇప్పటి వరకు మీకు రాలేదు. సో ఇప్పుడు రైతు బంధు కూడా మీరు పూర్తిగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చే మీరు అంటారు ప్రతిసారి ఏమంటారు, ఆ ప్రభుత్వం విఫలమైంది. అవును, అందుకే కదా మేము ఓడిపోయినాం, మమ్మల్ని ప్రజలు శిక్షించారు, మేము కూర్చున్నాం. మరి మీరు ఎందుకు తప్పిదాలు చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీని, ఇచ్చిన మాటను ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. గంటపరంగా చెప్పారు కదా మీరు. December 9 గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు చెప్పారు మీరు? అది చెప్పారు కనుక ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము కూడా మీరు ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పకపోతే మేము ప్రశ్నించే వాళ్ళం కాదు. రైట్. క్రాంతి గారు, రాకేష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అధికార పార్టీ, గతంలో ఉన్న అధికార పార్టీ, ఇద్దరు నాయకులు మాట్లాడింది విన్నారు. సరే, ఈ రుణమాఫీపై మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? రుణమాఫీ పక్కాగా అమలవుతుందని నమ్మకం బీజేపీకి ఉందా? మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారంటే అసలు ప్రపంచంలో ఎవరికి తెలుగు రాదు, తెలంగాణ ఎవరెక్కడ లేడు, తెలంగాణలో 4 కోట్ల మందికి చెవుడు ఉన్నది, గుడ్డి వాళ్ళు అనుకుంటారా ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు ఏదో చేసుకుంటే, దయచేసి ఫస్ట్ రాజకీయ రంగంలో మొదటిసారి ఇట్లాంటి వ్యాపార లక్షణాలు ప్రవేశపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మీరు కావాలంటే
ఎలక్షన్ జరిగిన అక్టోబర్ రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ గారి ఫోటోతో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ దానిలో ఫోటోలతో ఏమని ఇచ్చారు, రైతు రుణమాఫీ ఏ రకంగా ఇచ్చారు, కావాలంటే పత్రికలు పంపిస్తాను, సోదరుడు క్రాంతి అన్నట్లు అందరు పోయి తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 అంటే ఎవరైనా తీసుకోకపోతే కూడా తీసుకెళ్ళిపోండి. వాడు వ్యవసాయం చేసినా పర్వాలేదు, వ్యవసాయం చేయకున్నా పర్వాలేదు, వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయినా పర్వాలేదు. ఈ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని, తీసుకోకపోతే కూడా తీసుకొచ్చుకోండి. అప్పుడు చెప్పకూడదు ఇవన్నీ కండిషన్స్ అని. అంటే ఇంతకుముందు బంగారు కొట్టోడు బట్టల కొట్టోడు ఇచ్చినట్లు పెద్ద ఆడిచ్చే వాడానికి వాడు నిజాయితీగానే ఉంటాడు, వాడు సొంత వ్యాపారమైన నిజాయితీ ఉంటాడు. కింద టెర్మ్స్ అండ్ కండిషన్స్ షరతులు వర్తిస్తాయని అంటాడు. ఇదేందండి దుర్మార్గమైన రాజకీయం. అంటే అధికారం ఎక్కక ముందు ఇట్లాంటివి వేసి దాన్ని సమర్థించుకోవడానికి నిస్సిగ్గుగా ఈరోజు మాట్లాడుతున్నారండి. దయచేసి మాకు రాజకీయ రంగంలో ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడు ఎన్నికైతే సిగ్గుపడుతున్నాం. రాజకీయ నాయకులంటే ఇంత దుర్మార్గుల, ఇంత అబద్ధాల కోర్ల, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి మీకు దానికి ఉదాహరణ రావాలంటే రండి, రండి కాంగ్రెస్ నాయకులు రండి. కాంగ్రెస్ రైతులే నాకు ఫోన్ చేస్తున్నారు, ఏంటన్నా ఇంత మోసము, బహిరంగంగా మోసము, ఇవన్నీ కండిషన్స్ అప్పుడు మేము నిర్ణయించుకునే వాళ్ళం కదా, కాంగ్రెస్ చేయాలా వేరే పార్టీకి నిర్ణయించుకునే వాళ్ళం కదా. 70 లక్షల రైతులు కళ్యాణ్ గారు చెప్పండి. 70 లక్షల రుణమాఫీ అక్కడ ఈ రోజు ఇచ్చేది ఓన్లీ 11 లక్షల 50,000 మందికి, ఇంకా 50,000 6,500 కోట్లు మాత్రమే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు రాహుల్ గాంధీ ఇచ్చారో ఆ రోజు రుణమాఫీని అందరూ స్వాగతిస్తున్నారు, అయితే కండిషన్స్ పైన అందరికీ అనుమానాలు. రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు, ఆయన ఫోన్ లైన్లో మనకు డిస్టర్బెన్స్ వచ్చింది బ్రేక్కి ముందు. రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, తెలంగాణలో రైతు బంధు అందిన రైతులు 69 లక్షలు అయితే మీరు కిసాన్ సమ్మాన్ యోజన కింద నిధులు ఇస్తుంది 29 లక్షల మందికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయబోయేది 29-31 లక్షలు అని చెప్తున్నారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళంతా కిసాన్ సమ్మాన్ యోజనలో ఉన్న వాళ్ళే, ఆ నిబంధనలు మీకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ రావాలి. అందులో తప్పు పట్టాల్సింది కూడా పెద్దగా ఏం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళందరికీ రుణమాఫీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే వాళ్ళంతా ఐటీ కట్టేవాళ్ళు, బిలో పావర్టీ లైన్కి లేని వాళ్ళే కాబట్టి అవి మీ నిబంధనలే, కేంద్ర ప్రభుత్వ నిబంధనలే కాబట్టి దాన్ని మీరు కూడా తప్పు పడతారని నేను అనుకోను. అయితే మీ అనుమానం ఏంటి? ఇంతకుముందు అన్నారు 6 లక్షల కోట్లే, 6,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అవుతుంది, 11 లక్షల మందికే అంటున్నారు. ఏంటి ఆ అనుమానం? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, నేను అనేది మీకు క్లియర్ గా రాలేదంటూ చెప్తున్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసే రైతాంగం కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళు, తెలంగాణ యాస మాట్లాడే వాళ్ళు కూడా మా లైవ్ వింటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మొత్తం ఈ ఆటలన్నీ చూస్తున్నారు. దయచేసి నేను ఏమంటున్నానంటే, రాజకీయ నాయకుల మీద నమ్మకం పోవటం కంటే రాదు రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు వ్యాపార సంస్థలు చేసే వ్యాపార లక్షణాలు మీరు రాజకీయాల్లో ప్రవేశపెట్టండి. మమ్మల్ని రాజకీయ నాయకులందరినీ ఇప్పుడు ఉన్న టైంలో శాసనసభ్యులందరినీ అందరినీ తలదించుకున్నట్టు ప్రవర్తించకండి. మీరు అక్టోబర్లో ఇచ్చిన పేపర్ యాడ్స్ ఒకసారి చూడండి, ఏమిచ్చారు. ఇప్పుడు ఇవన్నీ అన్నెసెసరీ డిస్కషన్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంది? 70 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరు రైతులకు ఆ రోజు పేపర్ యార్డ్లో కోట్లు పోసి ఇచ్చిన పేపర్ యార్డ్లో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. మామూలు ఒక వ్యాపారవేత్తకున్న నిజాయితీ కూడా లేకపోతే ఎట్లాంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన స్థానాలు ఉండే వాళ్ళకు షరతులు వర్తిస్తాయి. టెన్షన్ కండిషన్ అప్పుడైనా వాడు వేసుకుంటాడు. దక్కన్ క్రానికల్ కావచ్చు, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు. ఆడు వ్యాపారి, మోసగాడని అర్థం ఉంది, లేకపోతే ఆ మోసంలో కూడా నిజాయితీ ఉంది. పెద్దగా యాడిచ్చి చిన్న, కానీ ఇట్లాంటి మోసమైన విధానాలు చేసుకుంటే రాజకీయాలను ప్రశ్నించడం ఎందుకండి? ఇప్పుడు రైతులందరూ ఈ రకంగా ఈ కండిషన్స్ ముందే చెప్పాలి కదా. నువ్వేమేమి కండిషన్స్ పెట్టినావు, ఈ కండిషన్ అన్ని షరతులు వర్తిస్తాయి. కాదు, అతను ఏమంటాడంటే అక్టోబర్లో మీరు ఇమ్మీడియట్ వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోండి. మరి చెప్పచ్చు కదా, బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోమన్నప్పుడు ఈ షరతులు వర్తిస్తాయి రైతులారా, ఈ షరతులు వర్తించని వాళ్ళే మీరు వెళ్ళి రుణాలు తీసుకొని చెప్పాలి కదా. అంటే ఒక రాజకీయ వ్యవస్థని ఒక రకమైన జూదం లాగా తయారు చేశారు. దయచేసి ఇప్పటి నుంచి సిగ్గనిపిస్తుంది తెలంగాణలో.
ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాసనసభ్యులు ఉండగా అవమానకరంగా భావిస్తారు. అంటే ఏంటి రాకేష్ రెడ్డి గారు, అంటే మీ అనుమానం ఏంటి? ఈ రుణమాఫీలో మీకున్న అనుమానాలు ఏంటి? 70 లక్షల మంది రైతులండి, 70 లక్షల మంది రుణఖాతాలు. మేము చేసేది 8,000 కోట్లు మీరే చెప్తే గంటల గురించి మాట్లాడతాను. మాట్లాడండి. ఏదో ఇక్కడ వచ్చి జడ్జిమెంట్ మీరేదో జడ్జి మాదిరిగా మాట్లాడకుండా రైతుల గురించి మాట్లాడండి. మేము 8,000 కోట్లు ఇస్తామో మీరే ఒక్క నిమిషం, అదే చెప్తున్నారా? చెప్పండి. నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. రైతుల గురించి మాట్లాడండి, సర్టిఫికేషన్ మాట్లాడకండి. రైతుల తరపున మాట్లాడుతున్నాను. లీడర్స్ ని సర్టిఫై చేయకండి. మీకున్న సంఖ్యలు చెప్తాను, సంఖ్యలు చెప్తాను. చెప్పండి. మేము ఎంత డబ్బు ఇస్తున్నాం, మేము ఎంత ఇవ్వబోతున్నాం మీరే చెప్తే మేమెందుకు రుణ ఖాతాలు 70 లక్షల రుణ ఖాతాలు ఈ రోజు ఇచ్చేది ఓన్లీ 11,50,000 మందికి మాత్రమే. 6,800 లక్షలకు ఇస్తామంటుంటే మీరు 11 లక్షలకు ఇస్తామని చెప్పడం మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అవసరమైతే ఇద్దరం 24 గంటలు చర్చలు పెట్టుకుందాం. తెలంగాణ రైతాంగం ఇద్దరం కలిసి వెళ్దాం. కిరణ్ అన్న, మనం హెల్తీ చర్చలు ఉన్నాం. ఒక నాయకుడిని దూషించడము, నువ్వు టోటల్ వ్యవస్థ గురించి మాట్లాడు. ఇవాళ రాజకీయాలు మాట్లాడు, ఒక మనిషి గురించి కన్స్ట్రక్టివ్ చర్చ చేయండి, రైతులకు మంచి మెసేజ్ ఇవ్వండి, మేము ఏం చేయాలో చెప్పండి. నమ్మి వేలాది మంది ఒకటి కిరణ్ అన్న ఒక్క మాట చెప్తున్నా. ఎవరైతే రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన పదవి అధిరోహించాడో గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్తున్నా. యూట్యూబ్ లో మాట్లాడింది మీరు కాదు, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది మీరు కాదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన పేపర్ యాడ్ ఇచ్చాడు. దాంట్లో ఉన్నాయి చెప్తున్నా. మీరు ఆ రోజు చెప్పాల్సింది, వెళ్ళండి రైతులు రుణమాఫీ తీసుకోండి, December 9 నేను వస్తున్నా క్యాన్సిల్ చేసినప్పుడు ఈ షరతులు వర్తిస్తాయని మీరు చెప్పాల్సింది. 70 లక్షల మంది రైతులు కాదు, 30 లక్షల మంది రైతులకు వర్తే మీరు చెప్పాల్సింది. రాజకీయాలంటే మీరు ఏమనుకుంటున్నారు భాయ్ సాబ్? మరీ అసహ్యంగా తయారు చేస్తున్నారు. మీరు చేస్తారా చేయరా పక్కన పెట్టండి. రేపు ఎప్పటి రాజకీయ నాయకులు చూసిన దొంగలాగా చూస్తున్నారు, అబద్ధాల కోర్లాగా చూస్తున్నారు, మోసగారిలాగా చూస్తున్నారు. వీళ్ళు రాజకీయాలకు రాకముందు ఒక రకమైన పేపర్ ఇస్తారు, రాగానే కండిషన్స్ పెడతారండి. నేనేమంటారు, మీరు తప్పు పట్టట్లేదు. మళ్ళీ మీరు ఏదైనా నిజాలనుకున్నప్పుడు ఈ షరతులు వర్తించని క్లియర్ గా పెట్టండి. ఈ రోజు 70 లక్షల మంది రుణ ఖాతాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఇచ్చేది 11,50,000 మందికి మాత్రమే. ఈ రోజు 6,800 కోట్లు మాత్రమే. ఆ రోజు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అన్నారు, ఈ మొత్తం రాష్ట్రం మునిగిపోతుంది, 2 లక్షల 50,000 కోట్లు అవుతుందంటే నో, బరాబర్ 50,000 కోట్లు కాదు, రైతుల గురించి ఎన్ని వేల కోట్లైనా భరిస్తాం, రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు వేయట్లేదు 70 లక్షల రుణ ఖాతాలకు? ఎందుకు వేయట్లేదు 63 లక్షల రైతులకు? ఒకటే కళ్యాణ్ గారు, దయచేసి నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన ముఖ్యమంత్రిని మామూలు శాసనసభ్యుని, నేను దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయాల మీద విరక్తి ఎట్లా ప్రజలకు? ఆ రాజకీయ నాయకులు అంటే మోసకరమైన ఆలోచన ఎట్లా? అంతే తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా లేదు. రాకేష్ రెడ్డి గారు, కిరణ్ గారిని అడుగుదాం. క్రాంతి గారు మీరు ఏదో చూపిస్తారు, మీ తర్వాత కిరణ్ గారిని అడుగుదాం. చెప్పండి. డౌట్స్ మీరే చెప్పేవాళ్ళు. ఒక్క నిమిషం. అదే ఇప్పుడు కండిషన్స్ షరతులు అనేది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైం చెప్పలేదు. రైతులందరికీ వినండి, రైతులందరికీ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్స్ ఏంది? రైతులు అవునా కాదా అనేది మాట్లాడితే అర్థం ఉంది. మన జీవో కూడా ఇస్తా అని చెప్పి కండిషన్ పెట్టడం ఏంది? ఇంకొకటి చెప్తారు, ఇంకా ఏంటంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్ లో కూడా మనం చూసుకుంటుంటే, మీరు ఒకసారి కండిషన్ జీవో కాపీలో ఉంటే 4th లైన్ లో చాలా కండిషన్స్ పెట్టారు. కుటుంబం అంటారు, కుటుంబంలో భార్య ఫస్ట్ ఉంటుందంట, ఆ రేషన్ కార్డు పట్టుకొని చేస్తారంట. నేను చెప్తా కిరణ్ గారు, మా వైఫైన వల్ల మేము ఓడిపోయినా, మళ్ళా దాని గురించి తీయకండి. మీరు మేము కాదని ప్రజల్ని మెప్పించగలిసింది కదా, మీరు మంచి పాలన అందించండి, మీ మాటలు నిలబెట్టుకోండి అని మేము చెప్తున్నాం. ఈ కండిషన్స్ కాదు కదా. ప్రజలకు ఏం చెప్పారు? రైతులందరికీ ఇస్తున్నారు. సరే, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకోసారి మీరు ఎమ్మెల్యే అన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, మరి పిఎంకే చెప్పిరా, కండిషన్ చెప్పిరా? అప్పుడు అవన్నీ ఏం చెప్పకుండా ఇప్పుడు కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకే రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కనుకనే ఇప్పుడు అందిస్తున్నారు. అట్లాగే ఇంకా రిన్యువల్ చేసుకున్న వాళ్ళు వ్యవసాయదారులు, కళ్యాణ్ గారు, రిన్యువల్ చేసుకున్నాడు అంటే వ్యవసాయదారుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా వ్యవసాయం చేస్తాడని అర్థం చేసుకోవాలి.
ఆ రెన్యువల్ చేస్తున్న రైతులకు కూడా ఇప్పుడు ఏమన్నా రుణమాఫీ లేదు చేస్తారు. లేదు రెన్యువల్ వాళ్ళకు ఉంది క్రాంతి గారు రెన్యువల్ వాళ్ళకు క్రాంతి గారు రుణమాఫీ మీరు ఉంది కన్ఫ్యూజ్ కాకండి. దీంట్లో Reschedule. జీవోలో మెన్షన్ Reschedule. అది reschedule. షెడ్యూల్ వేరే రెన్యువల్ వేరే అన్నయ్య. రీషెడ్యూల్ వేరు రెన్యువల్ వేరు రీషెడ్యూల్ వాళ్ళకు లేదని చెప్పారు అది మీరు కూడా మీ జీవోలో కూడా అదే ఉంది క్రాంతి గారు. అదే మరి షెడ్యూల్ లో కూడా ఉంది. చేస్తున్న మీరు ఇచ్చిన రైతులంటే జీవోలో కూడా వ్యవసాయం క్రాంతి మీద గారు, ఇంట్రెస్ట్ మీరు 2014 ఒక్క నిమిషం 2014లో మీరు ఇచ్చిన జీవోలో కూడా రీషెడ్యూల్ వాటికి లేవనే ఉంది. అటువంటి రైతులకు ఇప్పుడు నష్టమే కదా. క్రాంతి గారు మీరు ఇచ్చిన జీవోలో కూడా రీస్ట్రక్చర్డ్ రీషెడ్యూల్ వాళ్లకు రుణమాఫీ లేదనే ఉంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కూడా అది ఉంది ఆ రూల్. ఏదైనా సరే మేము అప్పుడు చెప్పింది ఏంది, రీషెడ్యూల్ వేరు, దాన్ని రెన్యువల్ చేసుకోవడం వేరు. అవును రెన్యువల్ కి ఇప్పుడు కూడా ఎవరైతే ఉంది. మేము చెప్పింది అదే, రెన్యువల్ కు ఉంది. రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రాంతి అన్న రెన్యువల్ కు రెన్యువల్ ఉంది. చేసుకున్న వాళ్ళందరినీ ఇవ్వాలి. ఎటువంటి కండిషన్స్ పెట్టాలి వాళ్ళకు కూడా రైట్ అంటున్నాను నేను. రైట్ ఇప్పుడు అడుగుదాం కండిషన్స్ వాళ్ళు కూడా వర్తిస్తాయి. రైట్ మీరు కండిషన్ చెప్పినప్పుడు కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు మీరు? రైట్ అందరికి మాఫియాల్సిందే. 70 లక్షల రుణ ఖాతాలు మాఫియాల్సిందే. 63 లక్షల రైతులకు రుణమాఫీ చేయాల్సిందే. 10 విభజన హామీలు కూడా నెరవేర్చాల్సిందే 10 రోజులలో. కానీ రైట్ రైట్ అది మాట్లాడదాం. అది విభజన హామీల తర్వాత సంగతి కిరణ్ గారు విన్నారు కదా. క్రాంతి గారు రాకేష్ రెడ్డి గారు అడిగిందే కాదు రైతుల్లో కూడా ఉన్న అనుమానాలు ఇవి ఏంటంటే ఇప్పుడే నేను చెప్పినట్టు 69 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. సరే రైతు బంధు వాళ్ళకి అందింది అందులో ఒక 10 లక్షల మంది అనర్హులు అనుకుందాం. మీరు చెప్పిన గుట్టలు చెట్లు కొమ్మలు ఏమో వ్యవసాయం లేని వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం. అయినా 60 లక్షల మంది రైతులు. మీరు చెప్తుంది 30 లక్షలే కదా. 60 లక్షలు 70 లక్షల ఖాతాలు ఉన్నాయి రైతు ఖాతాలు రుణ ఖాతాలు. ఫస్ట్ మనము 70 లక్షలు 70 లక్షలు అండి. 70 లక్షలు ఉన్నాయి. ఆగండి. ఫస్ట్ మనము ఈ పథకాన్ని రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఏం చెప్పింది, 30 లక్షల మంది రైతులను ఐడెంటిఫై చేసింది. 31 లక్ష మంది రైతులను ఐడెంటిఫై చేసింది వ్యవసాయ శాఖ ఎలిజిబుల్ రైతులను. అంటే నాకు ఒక్క డౌట్ ఏంటంటే 40,000 కోట్లు 40,000 కోట్లు అని మొదట్లో చెప్పారు రుణమాఫీకి అయ్యేది. ఆ తర్వాత 31,000 కోట్లు అని లేటెస్ట్ గా చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా. రాకేష్ రెడ్డి గారు చెప్తుంది అది 6,000 కోట్లు 7,000 కోట్లు. రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ప్రభుత్వంలోకి రాకముందు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు ఉంది అనుకుని వచ్చినాం. తీరా వచ్చి చూస్తే 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు మొత్తం మాఫీ ఏమంటున్నా అంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చ పెట్టుకునేది మన మధ్యన మన కన్ఫ్యూజన్స్ ని తొలగించుకొని ఫస్ట్ రైతుల క్లారిటీ. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన నిబంధనలే వర్తిస్తాయా? అదైతే పక్కా కదా, జీవోలో ఉంది. కానీ మన దగ్గర కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 29 లక్షలే అయితే దాంట్లో ఏంటంటే దాంట్లో ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల డేటా తప్ప మిగతాయి లేవు. మన తెలంగాణలో ఈ రోజు మనం చేసిన సమగ్ర సర్వేలా కిసాన్ సమ్మాన్ దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం ప్రభుత్వంలో చేసే ఉద్యోగస్తుల డేటానే ఉంది మన దగ్గర. కాబట్టి వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ లో చాలా మంది ఉన్నాయి డేటాలు. ఏది చాలా మంది మంత్లీ పెన్షన్ 10,000 10,000 మంత్లీ పెన్షన్ పెన్షన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఐటీ రిటర్న్స్ కట్టేటోళ్ళు అందరు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని సింపుల్ ఏం చెప్పినాము, మన దగ్గర ఈ రోజు రైతు రుణమాఫీ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటానే ఉంది. మిగతా డేటా లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రేడ్ 4 అంటే గ్రూప్ 4 కింద ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 4 నుంచి అందరికి వస్తుంది, పైన ఉన్న వాళ్ళకి రాదు. క్లారిటీ. రెండోది, ఈ మిగతా వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆల్రెడీ మేము చెప్పినాం. అది క్లారిటీ. ఇక్కడ నేను ఫస్ట్ క్లారిటీ ఇచ్చేసిన. నెంబర్ 2, రేపటి నుంచి మనం రుణమాఫీ చేయబోతున్నాం. ఎవరెవరు లబ్ధిదారులు అనేటోళ్ళు వాళ్ళు పొయ్యి అక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా వాళ్ళ కౌంటర్స్ ఏర్పాటు చేస్తుర్రు. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ఆల్రెడీ వాళ్ళు చేసిన మినిమం సర్వేల ప్రకారం 31 lakhs వచ్చిర్రు. అంటే దాంట్లో ఎగ్జామ్షన్స్ ఆ గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ అన్ని తీసుకున్నాకనే ఇది వచ్చిర్రు ఫైనల్ కన్క్లూజన్. ఫస్ట్ ఏమనుకున్నాం 40,000 కోట్లు ఇస్తాం అనుకున్న వాళ్ళు 31,000 కోట్లు వచ్చారు. గత ప్రభుత్వం ఏం చేసింది, 4 ఏళ్ల దాకా ఇవ్వకుండా దాంట్లో మీద వడ్డీతోటే వీళ్ళు రైతు బంధు కట్టిర్రు. రైతు బంధు ఇచ్చిర్రు తప్ప రుణమాఫీ చేయలే 4 years. వాళ్ళు 1,00,000 ఇస్తేనే రుణమాఫీ దాదాపు 30,000 కోట్లు అయింది. అది మీరు 2 లక్షలు అంటున్నారు, మీరు 30,000 కోట్లే అవుతుంది. మీకు అది వాళ్ళు ఇచ్చింది 2 టర్మ్ల గురించి మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. 28 terms 28 crores 37,000 కోట్లు 14 to 24 గురించి మొత్తం 37,000 కోట్లు లక్షకే 37,000 కోట్లు 2 terms లో. 2 terms లో మీరు 2 లక్షలు కదా డబుల్. 2 లక్షలకు ఇప్పుడు మనం చేసిన సర్వేల ప్రకారము ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాతనే కదా తెలిసేది ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ కావాలి. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయినాకనే క్లారిటీస్ వస్తాయి. ఇప్పుడు మొత్తానికి ఒక్కటి క్లియర్ చేయండి మీరు, 31,000 కోట్లు
మీరు చెప్పిన ప్రకారం 31 లక్షల రైతులకు 31 లక్ష రైతులకు 31,000 కోట్లు 31,000 అది రుణమాఫీ ఆగస్టు 15 లోపు అయిపోతుంది. అంతే, అది క్లియర్. అది క్లియర్, అదే ఫిగర్ అందులో అనుమానం లేదు. అయితే రైతు సంఘం నాయకుడు సాగర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాగర్ గారు, రైతు రుణమాఫీ రేపటి నుంచే జరగబోతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. ఇందులో 31 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు పంపిణీ జరగబోతుందని చెప్తున్నారు. రైతు సంఘం నాయకుడిగా చెప్పండి, రైతులకు ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఈ రుణమాఫీ అనేది కరెక్ట్గా వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చారో అలానే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? వాస్తవంగా రైతులందరూ ఆశించారు. రుణమాఫీ గత ప్రభుత్వం 2 దఫాలుగా చేసినప్పుడు 2 దఫాలుగా సరిగా చేయలేదు. ఈసారి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులందరూ భావించారు, ఈ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి జియోలో రేషన్ కార్డు ప్రాతిపదిక అనేది వచ్చిందో దాని మీద తీవ్రమైనటువంటి గందరగోళం రైతాంగంలో వచ్చింది. వీళ్ళు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డు నిబంధన ఎత్తివేస్తున్నామని కూడా చెప్పినట్టే అనిపిస్తుంది ఇప్పుడైతే. అంటే జియో రావాలి, రైతుల్లో ఉండేటువంటి ఆ అపోహ వైదొలిగేటువంటి అవకాశం లేదు. ఒక్క నిమిషం క్రాంతి గారు, వస్తాను మీ దగ్గరికి. చెప్పండి సాగర్ గారు. ఇవ్వగలిగితే అదే మళ్ళీ జియో మళ్ళీ రావాల్సి ఉంది. ఏ మార్పు ఉన్నా మళ్ళీ జియో రావాలి. అంతే. ఒక్క నిమిషం క్రాంతి గారు. రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రీషెడ్యూల్ వాటికి వర్తించదనేటువంటిది జియోలో పెట్టారు. క్లియర్ ఉంది. వాస్తవంగా రీషెడ్యూల్ చేయడం అనేటువంటిదే ఆ రైతులే ఎక్కువ ఇబ్బందులు ఉండేటువంటి రైతులు. కరెక్ట్. వాళ్ళకు అది వర్తించాలి. తర్వాత ఎల్ఈసి కార్డు, లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇచ్చినటువంటిదే మన రాష్ట్రంలో ఇచ్చిందే తక్కువ. వాళ్ళకి ఇచ్చిన రుణాలే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్లు. అవును, అది వాళ్ళకు వర్తించదని చెప్పి ఇచ్చారు. తర్వాత జాయింట్ లయబుల్ గ్రూపులు ఉన్నాయి. అవును, జేఎల్జీ గ్రూపులు, వాళ్ళకు వర్తించదన్నారు. కూడా వర్తించదు. రైతు మిత్ర గ్రూపులకు వర్తించదనేటువంటి కూడా వర్తించదు. ఇవి ఏమైతే ఉన్నాయో వీళ్ళు ఎట్లా కుదించాలనేటువంటిది దీంట్లో కనబడుతోంది. తర్వాత ఇంకొక నిబంధన ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకు ఆ పైన ఉండేటువంటి డబ్బులు ఏవైతున్నావో అవి చెల్లిస్తేనే ఇది మాఫీ అని చెప్తున్నా. అది మేజర్ పాయింట్ అండి. సాగర్ గారు మీరు లైన్ లోనే ఉండండి, అదే అడగబోతున్నాను నేను. 2 లక్షల పైన ఉన్న, మీరు ఉండండి లైన్ లో. 2 లక్షల పైన ఉన్న రైతులు అంటే రుణాలు ఎవరికన్నా ఉంటే ఆ రుణం చెల్లిస్తేనే 2 లక్షల మాఫీ అనే నిబంధన ఇందులో పెట్టారు. అంటే వాడు అది చెల్లించడానికి మళ్ళీ అప్పు తేవాలి. అప్పు వానికి పుట్టదు. అంటే వాడు అది కట్టే వరకు మీరు 2 లక్షలు మాఫీ చేయరా? అంతే నిబంధన అయితే అదే. నిబంధనలు అదే ఉంది. ఎందుకంటే 2 లక్షల పై చిలుకున్న రైతులు అంటే చాలా పెద్ద మొత్తంలో తీసుకున్న రైతులు కూడా ఉంటారు. పెద్ద ఆసాంలు 2 లక్షల వరకు చేయొచ్చు కదా. 2 లక్షల వరకే చెయ్యాలి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిగతా లోను వాళ్ళ అకౌంట్లో వేస్తే ఏమైందంటే లోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ నా మిగతా అమౌంట్ ఏదైతే ఉంటే, ఇదంటే చిన్నకారు రైతులు కాదు వీళ్ళు. నేను అనేది ఏంటంటే మీరు మరీ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు 2 లక్షల పైన లోన్స్ 2 లక్షల పైన అంటే వాళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షల 2 లక్షల పైన అంటే బడా రైతులని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ఈ రీషెడ్యూల్ రెన్యువల్ చేసుకున్న రైతులు అప్పుల మీద అప్పులు చేస్తూ వాళ్ళకి వాళ్ళ అప్పుల మీద అప్పులు చేసి ఇబ్బందులు పడుతుందే వాళ్ళు అది కూడా ఇవ్వాలి అనేది రైతు సంఘం నాయకులు. మీరు అన్నట్టు రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. వన్ టైమే హైయెస్ట్ లోన్స్ తీసుకుంటూ ఏంటంటే ఉంది కదా 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు రైతు పెద్ద ఎత్తున లోన్లు తీసుకొని ఉంటాడు. ఎందుకంటే క్రంచ్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ప్రభుత్వం వాళ్ళందరికీ వాళ్ళు రిచెస్ట్ ఫార్మర్ కిందనే వస్తారు. ఎందుకంటే రీషెడ్యూల్ చేసుకున్నప్పుడు వడ్డీలు కట్టనప్పుడు అవి పెరిగి కూడా అది వేరు, ఇది వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. ఇక్కడ 2 లక్షల పైచిల్కు తీసుకున్న రైతుకు కూడా 2 లక్షలు మనం వేస్తాం అకౌంట్లో, లోన్ క్లియర్ చేయాలి కాబట్టి వాళ్ళ కాడ పైన ఉన్న డ్యూస్ క్లియర్ చేయమంటారు. అంటే సాగర్ గారు అది కిరణ్ గారు చెప్తుంది మీకు అర్థమైంది కదా, అది బడా రైతులు వాళ్ళు కట్టాలంటున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు 2,50,000 ఉన్నాయి నాకు రైతుని, 2,50,000 ఉన్నాయి. ఇప్పుడు రైతు పెట్టుబడి పెట్టాలి. ఈ టైంలోనే పెట్టుబడికి అవసరం అవుతుంది. బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటారు. నువ్వు ఆ 50,000 కడితేనే నీ 2 లక్షలు వేస్తా అనేది కరెక్ట్ కాదు. నువ్వు మాఫీ చేయదలుచుకున్న
ఇస్తున్నది నువ్వు అదనంగా ఇవ్వట్లేదు కదా అవును, ప్రభుత్వం. 2 లక్షలే ఇస్తున్నావు. 2,50,000 నువ్వు 2 లక్షలు కనుక ఆయన ఖాతాలో వేస్తే ఆయన ఏ తిప్పలైనా పడతాడు. నువ్వు ముందు వేస్తే మెల్లిగా కట్టుకుంటాడు. 50,000 కూడా మెల్లిగా ఏడాదికో 6 నెలలకో వడ్డీతో సహా కట్టుకుంటాడు. అది వేరే విషయం. కట్టుకుంటాడు, లేదు 1,00,000 ఉన్నా కట్టుకుంటాడు. కానీ నువ్వు ఇప్పుడు ఈ నిబంధన పెట్టడం అనేటువంటిది రైతు 2 లక్షలు పైన ఉన్న నువ్వు పెద్ద రైతులు 50-60 ఎకరాలు కాదు, 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇప్పుడు 2,50,000 3 లక్షలు తెచ్చుకుంటాడు ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ వేసేటప్పుడు. కాబట్టి ఆ రైతులు ఇబ్బంది పడతారు, పెద్ద రైతులు ఇబ్బంది పడతారు అనేటువంటిది కదా. రైతులకు నువ్వు మాఫీ వేయదలుచుకున్నప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టడం అనేటువంటిదే రైతుల అనుమానానికి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా నివారించేటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిదే రైతు సంఘాల తరఫున మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సాగర్ గారు. క్రాంతి గారు మీరు చెప్తున్నారు ఏదో ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది ఏదైతే కండిషన్స్ పెట్టారో వాళ్ళు చెప్పడం ఏంది, దీనికి సంబంధించిన కండిషన్స్ లలో మళ్ళీ జీవో వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతే రేషన్ కార్డు కావచ్చు లేదంటే మిగతా దాంట్లో ఏదైతే ప్రభుత్వం జీవో ఇస్తుందో జీవోకి అనుగుణంగానే అధికారులు పనిచేస్తారు. అవును, వితౌట్ జీవోను అధికారులు వాళ్ళు ఒబే చేయరు, వాళ్ళు దానికి అనుగుణంగా పనిచేయరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాన్ని పనంగా పెట్టారు. అందుకే నేను చెప్పేది అంటే ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళు చేయాలనుకుంటే కనుక అందరు రైతులకు వచ్చే విధంగా మాడిఫికేషన్ చేస్తేనే రైతులు అందరూ కూడా అందే విధంగా ఉంటుంది. లేదంటే రేపు నుంచి రైతులు మీరు సంబరాలు చేస్తే రైతులు నిజమైన రైతులు మీ తిరుగుబాటు చేస్తారు. మీరు చేసినా కూడా మీకు సుఖం ఉండదు, రైతులు ఇప్పటికీ ఆగ్రహం ఉండదు. రాకేష్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. ఆడియో రావట్లేదు, మీరు రాకేష్ రెడ్డి గారు ఆడియో రావట్లేదు, మ్యూట్ లో ఉంది. తెలంగాణ రైతాంగం దయచేసి మీరు ఎటువంటి బెంగ పెట్టుకునే అవసరం లేదు. ఏ రోజైతే కాంగ్రెస్ నాయకుడు పిసిసి ముందు అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఏమైతే వాగ్దానాలు చేశాడో, ఏ రకంగా కండిషన్ లేకుండా ఇస్తానాడో రుణాలు, ఈ రోజు 11,50,000 ఖాతాలకు తీసుకోండి. మిగతా 55 లక్షలు సుమారు ఇంకా 58,50,000 ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఖాతాల ప్రతి రైతుకు డబ్బు పడే వరకు, రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగే వరకు తెలంగాణ రైతాంగాన్ని వెనుక మేము గాని మిగతా ప్రతిపక్షాలన్నీ కలుపుకొని దీని మీద ఒక మహోద్యమం చేస్తాము. ఎందుకంటే ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సంబంధించి కాదు, ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థకు నమ్మకంతో కూడిన పని. ఫ్యూచర్ లో రాజకీయ నాయకులను అసహించుకుంటారు, ఈ మేము చేసే నోట్లకి వచ్చే మాటలు అబద్ధాలు అనుకుంటారు. కాబట్టి అందరికి రుణమాఫీ అనే మాట మీద నిలబడే వరకు రైతాంగాన్ని ఇంకా నిలబడతాం, వెతుదనుకుంటాం, రైతాంగ పోరాటం చేస్తాం. రుణమాఫీ జరుగుతుందా ఫైనల్ గా చెప్పండి. రాకేష్ గారికి ఒకటి 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. గత ప్రభుత్వం గురించి మాట్లాడదామంటే క్రాంతి అన్న చెప్పిండు మేము గతంలో తప్పులు చేసినాం కాబట్టి ఓడిపోయినామని. రాకేష్ గారు కూడా ఒకటి చెప్తున్నా, మనం హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ జిఎస్టీ, మనకు రావాల్సిన విభజన హామీలో డబ్బులు తొందరగా అందరికి రుణమాఫీ కావాలంటే డబ్బులు మనం ఫుల్ఫిల్ చేస్తాము. మీరు ఈ రోజు మనం చర్చలు ఎందుకు కూర్చున్నాం చెప్పండి, చర్చలు ఎందుకు సబ్జెక్ట్ పబ్లిక్ తోటి మనము పబ్లిక్ ఒపీనియన్స్, పొలిటికల్ పార్టీ ఒపీనియన్స్ టీవీ వేదిక తెలుసుకొని ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం 100% ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే చేద్దాం అనుకుంటుందో ప్రతిపక్షాలు వీటికి సమర్థించి ముందుకు తీసుకుపోయి ఫస్ట్ దీన్ని తీసుకురావాలి. ఫైనల్ గా కంక్లూజన్ రిమార్క్ ఇది. రైతు భరోసాకు సంబంధించి మీరు ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో సభలు సమావేశాలు పెడుతూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు రైతులది. మరి రుణమాఫీ గురించి కూడా అలా తీసుకుంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది అందరిలో. మనం రేపు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే అన్ని వస్తాయండి క్వెరీస్, కానీ అందరికీ రుణమాఫీ అవుద్ది. మనం ట్రై చేద్దాము. ఇప్పుడు ఉన్నది అయితే 30 లక్షల కోట్లు అయితే మనం చెప్పినాం కదా, ఇది స్టార్ట్ చేస్తున్నాం కదా. 100% రాకేష్ గారు అన్నారు కదా, రాకేష్ గారు డిమాండ్ ఏంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేగా మొత్తం 70 లక్షల మంది రైతులకు చేయాలి, 70 లక్షల మందికి రైతులకు రావాలంటే డెఫినెట్ గా మనము ఇప్పుడున్న పరిస్థితి నుంచి నెక్స్ట్ అధిగమిస్తాం దాన్ని. కాబట్టి దీన్ని కూడా జరగకుండా ఇంకోటి హరీష్ రావు గారు రాజీనామా చేస్తున్నా లేదా కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రుణమాఫీ అయితే రాజీనామా చేస్తున్నారు కాబట్టి. రుణమాఫీ కాదు, అన్ని 6 గ్యారెంటీలు అమలు. వాళ్ళు రుణమాఫీ కాదని చెప్పి రుణమాఫీ. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి ఈ రుణమాఫీ వ్యవహారంపై విపక్షాలకు మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. రైతు సంఘం నాయకులు సాగర్ గారు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. జీవోలో కూడా రేషన్ కార్డు నిబంధన అనేది ఉంది, ఓవరాల్గా మాత్రం ఆ నిబంధనలు లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి మళ్ళీ జీవో వస్తుందా, ఏం జరగబోతుంది? రేపు 4 గంటలకు మాత్రం ₹1,00,000 ఎవరెవరికైతే రుణం ఉందో ఆ రైతుల అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి. మొత్తానికి ఇది ఆ రైతులకు పండుగే. ఇది ఎంతమంది రైతులకు పండుగగా మారబోతుంది, ఎంతమంది రైతాంగం మళ్ళీ రోడ్డెక్కే అవకాశం ఉంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.